నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఇవాళ ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే హరీష్ శంకర్ డైరెక్టర్ ఆయన పైన చోటకే నాయుడు చాలా వివాదాస్పదమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నా గురించి అవమానంగా మాట్లాడుతున్నారు. నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చుంటా గబ్బర్ సింగ్ తర్వాత, కానీ ఒక్కరోజు కూడా నేను ఆయన అవమానంగా మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అసలు ఈ వ్యవహారం నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. బట్ ఆయన బహిరంగ లేఖ రాసే వరకు వచ్చారంటే మేబీ టీ కప్లో తుఫాన్ లాంటిది అయి ఉండొచ్చు. అంటే చిన్న చిన్న అంశాలు ఇండస్ట్రీలో ఎలా ఉంటాయంటే అక్కడది మోసేవాళ్ళు, ఇక్కడ రెచ్చగొట్టే వాళ్ళు సర్వసాధారణంగా ఉంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇద్దరికిద్దరు కూడా అలాగే ఇది ఫీల్ అయిపోయే మనుషులేం కాదు. బట్ చోటాకాయ నాయుడు గారు ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడుతుంటారు. అట్ ది సేమ్ టైం హరీష్ శంకర్ కూడా ఆయన కూడా చాలా ముక్కుసూటి మనిషి అని నేను విన్నాను. ఎందుకంటే ఆయన సినిమాల్లో ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి సైడ్ క్యారెక్టర్లు చేసి తర్వాత షాక్ అనుకుంటా ఫస్ట్ మూవీ చేశారు. తర్వాత మళ్ళీ రవితేజతోనే మిర్చి ఏదో చేసినట్టున్నారు, హిట్ కొట్టారు. మరి గబ్బర్ సింగ్తో బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అయ్యారు. మరి ఎప్పుడు ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించారో అది ఈయనకి ఏ విధంగా హర్ట్ చేయించిందో తెలియదు. కానీ ఆయన బహిరంగ లేఖ రాయడం అనేది ఈయన వెర్షన్లో కరెక్టు, ఇండస్ట్రీ వెర్షన్లో కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసరు డైరెక్టరు ఎక్కువగా ఎక్కడెక్కడ క్లాషెస్ వస్తాయంటే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి వస్తాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కాబట్టి. తర్వాత కెమెరామెన్కి డైరెక్టర్ కూడా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ తర్వాత 24 క్రాఫ్ట్స్లో కూడా నెక్స్ట్ ప్రయారిటీ కెమెరామెన్కి వెళ్తుంది. అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ విజువలైజ్డ్ కదా, దానంతా మన కళ్ళకి ఇంపుగా చూపించేది ఆ కెమెరా పనితనమే, అంతే కదా. ఎక్కడ చెత్తగా ఉండేదాన్ని కూడా చాలా బాగా చూపించగలగచ్చు. సో అట్లా కెమెరామెన్కి ఆ ప్రాధాన్యత ఉంటుంది ఫోటోగ్రఫీ. అయితే చోటాకాయ నాయుడు అనే వ్యక్తి ఇప్పటి నుంచో ఇండస్ట్రీలో పాతుకుపోయిన వ్యక్తి. నాకు తెలిసి జెమినీలో ఏజెంట్ విక్రమ్ అనే సీరియల్స్ వచ్చేవండి. అప్పటి నుంచి కూడా ఆయన సీరియల్స్, DD8లో ప్రోగ్రామ్స్ అవి చేస్తూనే మెల్లగా బిగ్ స్క్రీన్ మీదకి రావడం. చాలా ఎక్స్పీరియన్స్ అంటే 30 years పైన ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఎందుకు మరి కెమెరామెన్ అనగానే చోటాకాయ నాయుడు అని పేరు గుర్తొస్తుంది చాలా మందికి. ఇంక చాలా మంది ఉన్నారు కెమెరామెన్లు, బట్ ఆయన పేరు ఇండస్ట్రీలో బాగా ఫెమిలియర్ అయిపోయింది. సో ఆ వ్యక్తి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా చాలా అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది, యాటిట్యూడ్ అట్లా ఉంటుంది, అలాగ మాట్లాడతారు. బట్ ఆయన ఎక్కడ తక్కువ చేసి మాట్లాడినా నేనైతే చూడలేదు. మేబీ ఈయన బహిరంగ లేఖ వరకు వచ్చాడంటే పైగా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సింది, బహిరంగ లేఖ రాయడం కరెక్ట్ కాదనేది కొంతమంది అభిప్రాయం. మరి ఇలా హర్ట్ అయ్యాడంటే ఏముంది జరిగింది. ఎందుకంటే గబ్బర్ సింగ్ విషయంలో కూడా కలిసి పనిచేశారు, రామయ్య వస్తావేలో కూడా కలిసి పనిచేశారు. ఇలా పనిచేసినప్పుడు ఆయన లేఖలో కూడా అదే ప్రస్తావించాడు కదా, ఇన్ కేసు ఆ టైంలో నేను ప్రొడ్యూసర్ని కెమెరామెన్ తీసేద్దాం అనుకున్నా కూడా నేనే పట్టుపట్టి ఉంచి చేసేద్దాం అనుకున్నాను. మేబీ అక్కడి నుంచి కూడా ఈ క్లాషెస్ స్టార్ట్ అయ్యాయేమో. ఇప్పుడు ఎవరి వెర్షన్ వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది కదా. మనకి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కూడా ట్రోల్ అవుతుంది. 6 అనేది ఇటు నుంచి చూస్తే 6, మీ వైపు నుంచి చూస్తే 9 అని. మీ వెర్షన్ మీది, నా వెర్షన్ నాది. ఎవరు కూడా ఏమనుకుంటాడంటే నేనే కరెక్ట్ అని అనుకుంటారు. అది సహజం. చాలా ఇప్పుడు ఒకసారి రేలంగి నరసింహరావు గారు అని పాత డైరెక్టర్ ఆయన చెప్పారు కూడా, రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి 34 సినిమాలు కలిసి చేశారంట. 34 ఫిల్మ్స్, అన్ని కామెడీ హిట్సే. ఎదింటి మూడు, పక్కింటి పెళ్ళాము, గోల్మాల్ గోవిందం, పెళ్ళానికి ప్రియురాలికి శుభలేఖ, పెళ్ళానికి ప్రేమలేఖ, ఇలాగే కథలు కూడా చాలా డిఫరెంట్గా ఉండే టైటిల్స్. చాలా బాగా ఏది కూడా ఆద్యాంత అబ్బా ఆ 2.5 hours నవ్వుకునే విధంగా ఉండేవి. అటువంటి సినిమాలు చేసినప్పుడు కూడా ఇంచుమించు ఒక 20 సినిమాల వరకు మధ్యలో ఆగిపోయాట. మళ్ళీ దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళడం, రాజేంద్ర నరసింహరావు గారు ఎలాగో దాసనారాయణ గారు శిష్యుడే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిపించడం. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా దాసనారాయణ గారు పెద్ద ఆయన గౌరవభావం కాబట్టి సరే చెప్పింది విన్నాం, సరే మళ్ళీ కలుపుకోవడం. ఇట్లా ఇండస్ట్రీలో ఇలాగే చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ పెద్ద అన్క్రౌన్ కింగ్ ఎవరంటే చిరంజీవి గారు అనే చెప్పాలి ఇండస్ట్రీలో. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు, చాలా వరకు షార్ట్ అవుట్ చేస్తున్నాడు కూడా విన్నాను. బయటికి మాత్రం ఎక్కడ చెప్పట్లేదు, ఎందుకులే చెప్తే పెద్ద పబ్లిసిటీ అవసరం లేదని ఉద్దేశం. ఎందుకంటే మన టికెట్ల విషయంలో కూడా ఎవరెవరు వెళ్ళాలి, ఎవరెవరు వెళ్తారు అనుకున్న ముందే ఈయనే నిలబడి తీసుకెళ్లారు. ఆయనతో పాటు ప్రభాస్, మహేష్ బాబు లాంటి వ్యక్తులు కూడా, హీరోలు కూడా వెళ్ళారు, మాట్లాడారు. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇనిషియేట్ తీసుకోవడం అంటే అదే. సో అలాగే ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. కాకపోతే
హరీష్ శంకర్కి చోటాకే నాయుడు గారికి ఇద్దరికి ఇలా ఇష్యూ అవడం, ఎందుకంటే హరీష్ శంకర్ కూడా ప్రతిదీ కూడా ఎక్కడికెక్కడ కౌంటర్లు ఇచ్చినా కూడా ముఖం మీదే ముక్కు సూటిగా చెప్పే మనిషి. మనం ఆ మధ్యకాలంలో ఆయన ఎవరు సురేష్ కొండేటి గారి విషయంలో కూడా ఆయన నీ ఒక్కడి అభిప్రాయాన్ని అందరి అభిప్రాయానికి చెప్పకూడదు, ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు చెప్పిన దాన్ని నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఒకసారి ఇలాగ ఒక పాట రాస్తే హరీష్ శంకర్ గారు అన్నారంట, గురూజీ నాకు బాగాలేదని అన్నారంట. బాగాలేదని అంటే సరే అమ్మా ఇంకోటి రాస్తా అని చెప్పి రాసి ఇచ్చి అప్పుడు పిలిచి చెప్పారంట, ఇది ఓకేనా, ఇది ఓకే గురూజీ, ఎప్పుడైనా ఏదైనా రాసి బాగాలేదు అంటే నీకు నచ్చలేదని చెప్పు, బాగాలేదని జనరలైజ్ చేసి ఎలా చెప్తావు, జనరలైజ్ చేసి అందరి అభిప్రాయం అన్నట్టు ఎలా చెప్తావు. ప్రస్తుతం మీడియా లాగా ప్రస్తుతం మీడియా కూడా అలాగే ఉందనుకోండి, అలా జనరలైజ్ చేసి ఎలా చెప్తారు, అలా చెప్పకూడదు నాన్న, ఇలా చెప్పాలంటే ఓకే సారీ గురువు గారు ఇంటి నుంచి అలాగే ఆయన అప్పటి నుంచి అలాగే ఫాలో అవుతున్నాడు. అంతే కదమ్మా, ఏదైనా నీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఈ మధ్యకాలంలో ఒక కామెడీ సినిమా వచ్చింది, పేరు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, అది బ్లాక్ బాస్టర్ అయిపోయింది. నాకు చూస్తే ఏమనిపించలే, ఓహో ఇవన్నీ ప్యారడీగా ఉన్న జోక్స్ లాగే ఉన్నాయి తప్ప సూపర్ హిట్ అయ్యే సినిమా కాదు, బట్ హిట్ అయిపోయింది అంటే నాకు నచ్చలేదు అక్కడ, అంతే. అంతేగాని బాగాలేదనడానికి వీల్లేదు. అలాగే ఆటోగ్రాఫ్ సినిమా ఉంది రవితేజ గారిది, ఎస్ గోపాల్ రెడ్డి గారి కెమెరామ్యాన్, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్పటికి టీవీలో వస్తే ప్రతి ఒక్కరు చూస్తారు, బాగుంది అంటారు. ప్రతి ఒక్కొక్క ఎపిసోడ్ ఎవరికైనా ఒక లైఫ్ లో టచ్ అవుతుంది, బట్ సినిమా ఆడలే. అప్పుడు కూడా చాలా మంది బాగాలేదురా అని అంటే నాకైతే నచ్చిందిరా అని చెప్పారు. అలాగా ఆ ఒక అభిప్రాయాన్ని నాకు నచ్చింది నాకు నచ్చలేదని చెప్పాలి తప్ప జనరలైజ్ చేసి బాగలేదు దాన్ని ఎవరు చూస్తారు, అదేం బాగోదు అలా అనకూడదు. సో అలా చెప్తూ సురేష్ కొండేటి మీద హరీష్ శంకర్ గారు ఒక కౌంటర్ వేశారు. మేబీ ఇక్కడ కూడా చోటా గారు ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ శంకర్ ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉండాల్సింది, నాకైతే కొద్దిగా నచ్చలేదు అన్నట్టు చెప్పుంటే ఓకే. కానీ మరి బాగలేదు అందువల్ల సినిమా పోయింది, ఆయన యాటిట్యూడ్ వల్ల పోయింది అని అట్లాంటి మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారు. ఆయన కూడా శుతిమెత్తగానే మాట్లాడుతూ గౌరవనీయులను మాట్లాడుతూ, వయసులో పెద్దవాడు కాబట్టి గౌరవనీయులు మాట్లాడుతూనే చాలా పెద్ద చొరకలో పెట్టాడు. ఇది ఇక్కడికో కెలుక్కోకుండా వదిలేద్దాం అనుకుంటే నేను దేనికైనా రెడీ అన్నట్టుగా అంటే అనగా నాకు ఆపిస్తాడు ఆయన. అది తెలుగు పదజాలం చూడండి ఎంత గొప్పదో. చాలా సందర్భాల్లో చాలా చెప్పారు. మీరు క్వశ్చన్లో అడిగినట్టుగానే 100 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుంటాడు ఆయన హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పటికి 10 ఏళ్ళ వరకు మంచి హిట్ లేదు ఎక్కడ. ఆల్మోస్ట్ ఖుషి తర్వాత మధ్యలో జల్సా ఓకే అనిపించింది కానీ ఆ స్థాయి హిట్ అయితే రాలేదు. గబ్బర్ సింగే మళ్ళీ కదా. సో పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే ఆయన ఒక ఫ్యాన్ గా నేను ఫీల్ అయి తీశానని కూడా చెప్పాడు. సో అట్లాగే మంచి పేరు వచ్చింది కాబట్టి ఆ మాత్రం ఇమేజ్ ఉంటుంది, ఆ క్రేజ్. అది మేబీ కొంచెం చిన్న ఇది వస్తున్నావా, నేను మంచి సినిమా తీసా ఒక సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు, దాన్ని వేరే వాళ్ళకి వేరేలా కనిపించవచ్చు. దాన్ని వేలెత్తి చూపడం అనేది కరెక్ట్గా మాట్లాడాలంటే, ఒకవేళ ఆయన వేలెత్తి చూపినా ఈయన ఫీల్ అయినా మాట్లాడుకుంటూ సెటిల్ చేసుకుంటూ బాగుంటుంది. ఇలాగ ఓపెన్గా రాశాడంటే మేబీ కలవడానికి ఛాన్స్ ఇవ్వలేదేమో, లేదా నేను నీకన్నా ఇండస్ట్రీలో ముందు నుంచి ఉన్నాను ఇలాంటి చాలా చూశానని చెప్పి కలవడానికి ఛాన్స్ ఇవ్వలేదేమో. ఇట్లాంటివి ఏదో జరుగుంటాయి మనకు తెలియదు కదా. సో అందుకు ఈయన బహిరంగ లేఖ రాసేసాడేమో, ఇంకెందుకు ఇవన్నీ ఎవరితో సంబంధం లేదు. బహిరంగ లేఖ రాయడం అంటే ఏం లేదు, మీడియాకి రాసినట్టే లేఖ, వాళ్ళకి రాయడం కాదు, అంతే కదా. వాళ్ళకేం వెళ్తుంది, వాడేం తీసుకోడు, పోస్టులు వచ్చి నాకు కాదు వద్దని చెప్తాడు. ఇలా బహిరంగ పెడితే వీడు మళ్ళీ యూట్యూబ్లోనే ఎక్కడో చూసుకోవాలి. నేను అనుకోవడం బహిరంగ లేఖ అంటే ఆయనకి కాదు, మన మీడియా మిత్రులుగా రాసినట్టే అనుకుంటున్నాను. ఆ విధంగా రీచ్ అయ్యి ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ బెటర్ అండి. బిజినెస్ లా చూడాలి, మళ్ళీ కలిసి పనిచేస్తారు వీళ్ళే. మనం న్యూస్ కోసం వ్యూస్ కోసం చేయడమే తప్ప చూద్దాం. ఇది చినికి గాలివాన అవ్వకుండా అక్కడతో ఆగిపోవాలని కోరుకున్నాం.